పారాసెటమాల్ బేసిక్గా ఫీవర్కి, బాడీ పెయిన్స్కి రెండిటికి వాడచ్చండి. ఒక 2 గ్రామ్ వరకు సేఫ్గా ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ఇప్పుడు నార్మల్గా జనరల్ వైరల్ ఫీవర్స్ కానీ, ఎనీ ఫీవర్స్ కానీ ఆర్ పెయిన్కి కానీ పారాసెటమాల్ సేఫ్గా ఇవ్వచ్చు. ఎవరికైతే లివర్ కండిషన్స్ ఏం లేకపోతే కనుక పారాసెటమాల్ సేఫ్గా ఇవ్వచ్చు. సో యూజువల్గా వైరల్ ఫీవర్స్ అన్నది 3 to 4 days ఉంటుంది. ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 1 week యాజ్ వెల్. సో వైరల్ ఫీవర్స్కి నార్మల్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వేస్తాం, అంటే ఫీవర్ ఉన్నప్పుడు ఫీవర్కి ట్యాబ్లెట్ ఇవ్వటము అలాంటివి చేస్తాం. అదే కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా సస్పెక్ట్ చేసినప్పుడు మనము యాంటీబయాటిక్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం. యూజువల్గా వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు, అవసరం లేదు. వైరల్ ఫీవర్తో పాటు బ్యాక్టీరియల్ ఏమైనా సస్పెక్ట్ చేసినట్టయితే అట్లా ఇస్తాం. సో పారాసెటమాల్ తీసుకోవచ్చు. సో దీంతో కూడా తగ్గట్లేదు అని అంటే ఇట్ ఈస్ బెటర్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసి అకార్డింగ్లీ మనం ఏమైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చూడొచ్చు.